హలో అండి. మా పాప అయితే మదర్స్ డే రోజు చిన్న కేక్‌తో ఔట్ సైడ్ కేక్ కట్ చేసి నాకైతే విష్ చేసింది. నాకైతే చాలా మంచిగా, హ్యాపీగా అండ్ ఫన్నీగా అనిపించింది. అదే రోజు సండే కావడం వల్ల మేమైతే మా డాటరు, నేను మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ వేసుకున్నామనమాట. ఎందుకు అంటే మంచిగా ఫోటోస్ తీసుకోవాలన్నది మా ప్లాన్ అనమాట. సో, అప్పటికే చీకటి పడిపోతుంది. అప్పటికే క్లౌడ్స్ కూడా బ్లాక్ అయిపోతున్నాయి. రెయిన్ వచ్చే టైం అయింది. సో, అలా అని చెప్పి ఎటు వెళ్ళాలో మాకైతే అర్థం కాలేదు. అలా అని చెప్పి మేము మినుములూరు దగ్గర ఒక పొలాల దగ్గరెళ్ళి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. సో, ఈ విధంగా మేమైతే మదర్స్ డే రోజు సెలబ్రేషన్ చేసుకున్నాము. అక్కడెళ్ళిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను. అక్కడెళ్ళాలంటే కంపల్సరీ ఈ బ్రిడ్జిని క్రాస్ చేయాలనమాట. స్మాల్ వుడెన్ బ్రిడ్జి. సో, ఇది క్రాస్ చేయాలంటే నాకైతే చాలా మస్తు భయం వేసింది. స్టార్టింగ్‌లో కళ్ళు కూడా తిరిగిపోయాయి. సో, అప్పటికే మేము హీల్స్ షూస్ ఏసుకోవడం వల్ల నాకైతే కదులుతుంది. అది మూవ్ అవుతుందనమాట. సో, ఏదోలాగా నేనైతే క్రాస్ చేశాను. మళ్ళీ వచ్చేటప్పుడు క్రాస్ చేయాలి. మా పాపని నేనైతే మా హస్బెండ్‌ని హ్యాండిల్ చేసుకోమని చెప్పాను. మా హస్బెండ్, మా పాప అయితే ఈ విధంగా క్రాస్ చేస్తున్నారు. చాలా డిఫికల్ట్‌గా క్రాస్ చేశారు. వాళ్ళకి ఇదే పాపం ఫస్ట్ టైం అనమాట. సో, నాకు కూడా ఫస్ట్ టైం అనమాట. ఇదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పటివరకు నేను ట్రైన్ బ్రిడ్జెస్ క్రాస్ చేశాను కానీ వుడెన్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు క్రాస్ చేయలేదు. సో, నాకు కూడా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. చాలా ఫన్నీగా అనిపించింది. చాలా కష్టాలు పడ్డాము. సో, ఈ బ్రిడ్జిని క్రాస్ చేయడానికి. ఈ విధంగా మేము మదర్స్ డే రోజు ఈవినింగ్ చాలా ఫన్నీగా అండ్ ఔట్ సైడ్ వెళ్ళి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నామన్నమాట. మా పాప అయితే చాలా డిఫికల్ట్‌గా అనిపించి మా హస్బెండ్ తనని ఈ విధంగా క్రాస్ చేయించాడనమాట. సో, ఇదండి. నాకైతే మస్తు నవ్వొచ్చింది వాళ్ళిద్దరిని చూసి. అయ్యో పాపం ఇబ్బంది పెట్టేస్తున్నానేమో వీళ్ళని అనిపించింది. కానీ ఈ విధంగా మేమైతే సండే ఈవినింగ్ స్పెండ్ చేశాము.